దీనస్థితిలో చంద్రబాబు సర్కారు అనుకూల మీడియా మాటలేంటి? వ్యూహమా, కోపమా? నిజంగా అది మీరు చూసుంటారు కదా. పలుక పలుకులు ములుకులు నాకు వద్దు బాబు. అలా అన్న కొద్దీ ఇప్పటికే ఆయన అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు. నేనే టార్గెట్. అవును, ఆయన పలుకు. నేను ఆయన టార్గెట్ చేయదలుచుకోలేదు. నేను టాపిక్ మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ నేను ఆయన టార్గెట్ చేసి ఆయన మళ్ళీ నన్ను టార్గెట్, ఈ టార్గెట్లు ఎందుకు? నా టార్గెట్ డెమోక్రసీ, నా టార్గెట్ పాలిటిక్స్ మాత్రమే. కాబట్టి ఇంతకు ఏమంటున్నారు అంటే అధికారం లేకపోయినా కానీ వైఎస్ఆర్ పార్టీ విపరీతమైనటువంటి, మనము ఒక వాయిస్ తీసుకుంటాం. మనం ఇండివిజువల్ ఎవరు ఏం రాశారనేది అది సెకండరీ. అంటే బలంగా ఉన్నటువంటి వేరే వాటిల్లో కూడా ఉన్నాయి నిజానికి. అవి ఏదో ఒక దాన్ని తీసుకొని మనం మాట్లాడతాం. కానీ ఓడిపోయిన తర్వాత కూడా ఇలా ఇంత ముప్తిప్పలు పెట్టే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇంతగా భయపెడుతున్నారు? సో ఆయన అంటేనే భయం అన్న వాతావరణాన్ని కొనసాగించడం అన్నది వ్యూహాత్మకంగా జరుగుతుందా? ఇది ఎక్కడికి వచ్చిందంటే చివరకు ఆ పీస్లో వాక్యాలు కనుక మీకు చదివి వినిపిస్తే కొన్ని, పరిపాలన దాదాపు ఒక ప్రతిష్టంభనలో పడిపోయింది అన్న స్థాయిలో ఉంది. అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే గతంలో నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి ఇట్లేదు, మేము ఎలా అయినా అధికారంలోకి మేము వచ్చేస్తాం కాబట్టి మీరు ఏదైనా చేస్తే మేము మీకు తగినటువంటి మూల్యం మీరు చెల్లించాల్సి వస్తుందని వాళ్ళని హడలు కొడుతున్న పరిస్థితి. అందుకని అధికార యంత్రాంగం ఉంది. రాజకీయ నాయకులు కూడా, అంటే అధికార పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కూడా ఎలాగో మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చేస్తుందేమో, వచ్చేస్తే మనకెందుకు వచ్చిన గొడవ, కాబట్టి 2029లో రిజల్ట్స్ ఎలా ఉన్నా కానీ కాస్త ఈ 3 ఏళ్ళు కాలక్షేపం చేసి మనం దిగిపోతే మంచిది, ఇంతకంటే కూడా మనం లేనిపోని రిస్కులు పెట్టుకోకూడదు అన్నటువంటి పరిస్థితిలో రాజకీయ నాయకులు కూడా, మంత్రులు కూడా ఉంటున్నారు అన్న పద్ధతిలో అక్కడ రాస్తున్నారు, బహిరంగంగా రాస్తారు. ఇంకెవరైనా మీరు వర్మగారు రాశారనుకోండి, ఇవన్నీ పలానా ఉద్దేశంతో రాశారు అది ఇది అనేవాళ్ళు. ఇక్కడేమో అలా అనే అవకాశం కూడా లేదు. అసలు ఏ ప్రభుత్వం నేనే కనుక ప్రభుత్వానికి ప్రతినిధి అయి ఉంటే ఖచ్చితంగా అలా మా ప్రభుత్వం అంత అధ్వానంగా లేదు, మా ప్రభుత్వం విశ్వాసంతో ఉందని నేను ఖచ్చితంగా ఖండించునేవాడిని. నిజమా తర్వాత సంగతి వేరే విషయం. అంటే వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉందా? ఇలా రాయడాన్ని వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారా? ఎవరు ఒక్కరు ఖండించరే. మీడియా మీద అనేక మీడియాలు, వ్యక్తులు, ఆఖరికి యూట్యూబ్లో ఎక్కడో పెట్టిందా అని కూడా స్పందించే టీటీడీపీలు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇంతగా అసలు ప్రభుత్వం ఏదో భయంతో బిక్క చచ్చిపోయింది, అధికారులు సంతకాలు చేయట్లేదు, ప్రజాప్రతినిధులు కూడా 2029 నాటికి బతికి ఉంటాయని అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినా కానీ వాళ్ళు దానికి ఒక విధంగా వెనకాడుతున్నారు. ఇన్ని మాటలు అంటూ ఉంటే ఎందుకు మా ప్రభుత్వానికి చేయగలిగిన ప్రభుత్వం, మేము గట్టిగా ప్రజల కోసం నిలబడతామనే మాట ఎందుకు గట్టిగా చెప్పడం లేదు? దీనికి కొంతమంది వైసీపీ వాళ్ళకి ఇది చెప్తున్నారు, కావాలనే ఇలా చేస్తున్నారు, రేపు ఏం జరిగినా కానీ ఎలాగూ రాము అని తెలుసు వాళ్ళకు, కాబట్టి ఎందుకు రాలేదు అంటే ఇదిగో మమ్మల్ని ప్రజలను హడలు కొట్టారు, ప్రజలను బెదరగొట్టారు, అధికార యంత్రాంగం అంతా స్తంభించిపోయింది, దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది అనే ఒక పిక్చర్ ఇవ్వడం కోసం రంగం సిద్ధం చేస్తున్నారని. కానీ ఏదైనా ఒకటే కదా. నేను నిన్న కూడా మీకు తెలుసు 2 రోజులు నేను ఊళ్ళు తిరిగి వచ్చాను. ఇక్కడ తీవ్రమైన ప్రశ్నలు అనమాట. 7 ఏడాది తర్వాత 94 స్ట్రైక్ రేట్తో వచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఎంత సూపర్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండాలి కదా. ఓవర్ కాన్ఫిడెంట్గా లేదు. ఒక విధమైన యాంగ్జైటీ, ఒక విధమైన అన్సర్టనిటీ, ఈ పదాలే వాడుతున్నారు అందరూ. యాంగ్జైటీ, అన్సర్టనిటీ, డౌట్ఫుల్ రిజిమ్, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. మరి దీని నుంచి ఎందుకు భరోసా ఇవ్వడం లేదు? ఇప్పుడు పెద్ద పెద్ద పథకాలు 2035లో జరిగేవి 2030 ఇంకొకప్పుడు మెటీరియలైజ్ అవుతాయి, అవి ప్రజలకు కలిగించవండి. సో ఖచ్చితంగా మీడియాలో ఇలా రాయడం వెనుక వ్యూహాత్మకంగానన్నా ఉండాలి. లేదంటే నిజంగా వాళ్ళకు కూడా నచ్చలేదని అనుకోవాలి. రాసేవాళ్ళకు, చెప్పేవాళ్ళకు కూడా ఎందుకు ఇంత అధ్వానంగా ఉంది అనే పరిస్థితికి వచ్చినట్టు చూడాలి. మరి మనం ఇంతసేపు మాట్లాడాం కాబట్టి ఏదైనా ఏలిన వారు దీని మీద ఏదైనా ఒక వివరణ లేకపోతే మళ్ళీ కాస్త అసర్షణ ఇస్తారేమో, లేకపోతే నిజంగా దీన్ని బలోపేతం చేయడం కూడా అనుకుంటున్నారా తెలియదు. అమరావతి మీద మనం మాట్లాడామనుకోండి, ఉదాహరణకు కొంచెం గోస్లో అని చంద్రబాబు అన్నారు, అవి అని ఇప్పుడు చెప్తున్నారు. ఏం చెప్పినా వేరే మార్గం ఏంటి? డబ్బులు లేవు. కేంద్రాన్ని వీళ్ళు ఎంత పోగినా కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేస్తున్నారు.
3 రోజులు అంటే పెద్దది కదా, అవును. కనీసం 2 రోజులు. ప్రాజెక్టులు అవి ఇవి చెప్తున్నారు కానీ రాజకీయంగా బీజేపీ వైఖరి ఏంటి అని సెటిల్ చేసుకోవాలి అనే ఒక దీంట్లో అయితే చంద్రబాబు ఉన్నట్టు చెప్తున్నారు. సరే. మీరేం మాట్లాడలేదండి, మీరేం చేయడం లేదండి. జగన్ వైసీపీ మమ్మల్ని ఇక్కడ నిన్న మీకు 2 కథలు చెప్తున్నా ఇక్కడ నేను. నిన్న ఒక కథ పతాక శీర్షిక వివేకానంద రెడ్డి కేసును సిబిఐ దాదాపు పక్కన పెట్టేసింది. అయిపోతున్న దశలో పక్కన పెట్టేసిందండి. అయిపోతున్నట్టుగా వీళ్ళకి ఎలా తెలుసు అనే ప్రశ్న ఒకటి సరే, కానీ పక్కన పెట్టేశారని పతాక శీర్షికలో రాసి అంత నిర్ధారణ నిజంగా అదే నిజమైతే ఇది ఆ పతాక శీర్షిక నిన్న ఒక ప్రముఖ అగ్రపత్రికలో పెట్టిన పతాక శీర్షిక నిజమైతే కావాలనే పెట్టి ఉండాలి, అంతే కదా. కావాలని ఎందుకు పెడతారు మరి అంటే రాజకీయంగా జగన్నే కేంద్రం బలపరుస్తుందని వీళ్ళందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారా, నమ్మడం వల్ల ఇలాంటి కథనాలు ఇస్తున్నారా అనే ఒక పెద్ద సందేహం కూడా కలుగుతుంది. ఇంకా చంద్రబాబు నాయుడు వాళ్ళని కొంత మళ్ళీ సానుకూలపరచుకొని రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకోవడానికి ఒక గట్టి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నారు. కానీ ఈ సమయంలో సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ వచ్చింది టీటీడీ మీద. రాష్ట్రం వచ్చాక పెద్ద కేసుగా వచ్చింది తిరుపతి లడ్డూ కేసు. తిరుపతి లడ్డూ కేసును సుప్రీంకోర్టు ఈరోజు విచారణకు తీసుకొని ఆ విచారణకు తీసుకున్న ధర్మాసనం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచండి అని పక్కన పెట్టేసింది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి ఆరోపణ ఏంటి, సిట్టుకు అది లేచిన సిట్టు సుప్రీంకోర్టు సిబిఐ పర్యవేక్షణలో విచారణ చేయాల్సి ఉండగా ఏకపక్షంగా వెళ్తున్నారు, అనేక అవకతవకలు జరుగుతున్నాయని అంటే వైవి సుబ్బారెడ్డి పిటిషన్కు అక్కడ చాలా విచారణకు వచ్చేసి దాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు పెట్టేది అంటే అది కూడా ఆగుతుంది. దాని సారాంశం ఏమంటే చాలా తీవ్ర స్థాయిలో తీవ్రంగా బయలుదేరిన అనేక కేసులు ఫ్రమ్ వివేకానంద రెడ్డి టు తిరుపతి అవి ప్రతిష్టంభనలో పెడుతున్నారు. ఇది కూడా వీళ్ళ అసంతృప్తికి ఒక కారణం కావచ్చు. మరి ఏం చెప్తారో చూడాలి.